ఓకే సార్. సో స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. సో ఈరోజు మనకు టాపిక్స్ వచ్చేసి వర్డ్ప్రెస్ బేసిక్ సెట్టింగ్స్, ప్లగిన్స్ అంటే ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లగిన్స్ ఏంటి. సార్ కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ సార్. సో ఇవన్నీ అండి. సో నోట్ చేసుకోండి, నేను చెప్తాను ఒకేసారి. ప్లగిన్స్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ ప్లగిన్స్ ఏవేవి ఉన్నాయి, సో హౌ టు ఫైండ్ అవుట్ థీమ్, హౌ టు ఫైండ్ అవుట్ టైటిల్ డిస్క్రిప్షన్, హౌ టు ఇన్స్టాల్ ప్లగిన్స్ అండ్ హౌ టు ఇన్స్టాల్ థీమ్. సో నోట్ చేసే వాళ్ళు నోట్ చేసుకోండి. కంపల్సరీ నోట్స్ అనేది ఉండాలండి. ఎవ్రీ సెకండ్ ఫ్రైడే నేను చెక్ చేస్తానండి అందరిది కూడా. ఓకే ఓకే మేడం, నోట్ చేసుకోండి మేడం. ఇన్ కేసు క్లాసెస్ మిస్ అయినా కానీ ఎవ్రీ సాటర్డే అండ్ సండే వీటికి సంబంధించిన వీడియోలన్నీ అప్లోడ్ చేస్తాం. ఓకే నోట్ చేసుకుంటాను, నోట్ చేసుకున్నాను చెప్పండి మేడం. సో నేను కంటిన్యూ చేస్తాను క్లాస్, సో ఎలా చేయాలనేది. నోటెడ్. చేసుకున్నారా మేడం? యా నోటెడ్ అండి. ఓకే, మిగతా వాళ్ళు సార్ చేసుకున్నారా? ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్డ్ప్రెస్ బేసిక్ సెట్టింగ్స్ చేయాలండి. సో మనం డిజైన్ చేయాలన్నా కానీ లేదా మన సైట్ లైవ్ లోకి వెళ్ళాలనే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్ సెట్టింగ్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. చేసుకోకపోతే మిస్టేక్ అయింది అనుకోండి, సైట్ అనేది గూగుల్లో అనేది ర్యాంక్ అవ్వదు. సో నేను సెకండ్ లింక్ షేర్ చేస్తాను కానీ, సో ఇవి బేసిక్ సెట్టింగ్స్ అనేవి చూపుతాను. బేసిక్ సెట్టింగ్స్ జనరల్. సో మీ సైట్ నేమ్ సార్ కనిపిస్తుందా వర్డ్ప్రెస్ డాష్బోర్డ్? కనిపిస్తుంది. యా థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ సైట్ ఏదో ఆ టైటిల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఈ సైట్ టైటిల్ నేమ్ ఇక్కడ చూడండి మేడం. ఆ టైటిల్ నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్ లైన్. సో మనం ఏదైతే సైట్ తీసుకున్నామో ఆ సైట్ దేనికోసం యూజ్ చేస్తున్నామో ఆ ట్యాగ్ లైన్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. మినిమం ఇన్ కేస్ 2 లైన్స్ అన్న ఉండాలి మేడం ఈ ట్యాగ్ లైన్ అనేది. డిస్క్రిప్షన్ ఆర్ ట్యాగ్ లైన్ అంటారు, ఏదైనా ఒకటే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వర్డ్ప్రెస్ మన యూఆర్ఎల్ అనేది చూడండి. సో నా యూఆర్ఎల్ వచ్చేసి jn2jobat.com యూఆర్ఎల్. సో ఇక్కడ మీరు యూఆర్ఎల్ 2 ఎంటర్ చేయాలి. మీ ఈమెయిల్ ఐడి కంపల్సరీ మెన్షన్ చేయాలి మేడం. ఇన్ కేసు వర్డ్ప్రెస్ ఇన్ కేసు ఎర్రర్స్ వచ్చి ఏమైనా మిస్టేక్ జరిగినా కానీ వర్డ్ప్రెస్ మనకు కనిపించకపోతే, ఇన్ కేసు మనకు ఓపెన్ కాకపోతే మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మీ ఈమెయిల్ ఐడి కంపల్సరీ నోట్ చేసుకోండి మేడం. ఈ పాయింట్స్ అన్ని చెప్పేటప్పుడు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి న్యూ యూజర్ డిఫాల్ట్ రోల్. సో మనం ఖచ్చితంగా మన అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అని పెట్టుకోండి. ఖచ్చితంగా అందరూ కూడా మీ సైట్ ని మీ కంట్రోల్లో ఉన్నారంటే అడ్మినిస్ట్రేషన్ అని పెట్టుకోండి. సో డిఫాల్ట్ గా లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. సో మనకు టైం వచ్చేసి 5:30. ఓకే జస్ట్ సేవ్ అండ్ చేంజెస్. సో సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి రైటింగ్ లో వచ్చేసి మనకు డిఫాల్ట్ గా అవి అట్లే పెట్టేసేయండి. సో నో ప్రాబ్లం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ ఐడి ఉంది, ఇక్కడ లాగిన్ నేమ్. సో ఎవరు లాగిన్ అవుతున్నారు, నా సైట్ వచ్చేసి జేఎన్ అడ్మిన్ అండి, జేఎన్ అడ్మిన్. సో మీకు అనేది పేరు అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ సైట్ సంబంధించినటువంటి పాస్వర్డ్. సో నేను పాస్వర్డ్ చెప్పానండి. సో పాస్వర్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మీకు ఆల్రెడీ క్రియేట్ చేసింటారు cPanel లో, సేమ్ ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ సేవ్ అండ్ చేంజెస్. నెక్స్ట్ రీడింగ్ లో మన బ్లాగ్ లో ఎన్ని పోస్టులు కనిపించాలి? 10 పోస్టులు మాక్సిమం గా ఉండాలండి. ఎవరైనా కానీ వాళ్ళ బ్లాగ్ లో మనకు డిఫాల్ట్ గా ఓపెన్ చేస్తే 10 పోస్టులు మాత్రమే కనిపిస్తాయి. సో సేవ్ అండ్ చేంజెస్, ఎటువంటి మార్పులు చేయకండి. నెక్స్ట్ వచ్చేసి డిస్కషన్. సో డిస్కషన్స్ కూడా సేమ్ అలాగే పెట్టేయండి. సో ఇక్కడ మాత్రం బల్క్ అని పెట్టేయండి. సో మీరు మీ ఆథర్ మీ ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ కాకుండా ఇది సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ సేవ్. నెక్స్ట్ మీడియా.
సో మీడియాని కూడా ఏం చేయొద్దండి. సో మీరు థంబ్నెయిల్ సైజ్ తీసుకుంటే ఆ థంబ్నెయిల్ సైజ్ మెన్షన్ చేయండి. నేను విడ్త్ 150, హైట్ 150 తీసుకున్నాను. మీడియం సైజ్ వచ్చేసి 300, మాక్సిమం వచ్చేసి మనకు 300 పెట్టిన. లార్జ్ వచ్చేసి మనకి ఇది పెట్టినానండి. ఇన్ కేసు థంబ్నెయిల్ సైట్ మనకు యూట్యూబ్ లో థంబ్నెయిల్. సో అలా తీసుకోవాలన్నమాట. జస్ట్ పర్మాలింక్ చాలా ఇంపార్టెంట్ అండి. పర్మాలింక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు బేసిక్ గా ఒక ప్లాన్ చూసుకుని అనుకోండి, ఇది అవసరమే లేదు మనకు. జస్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ కనిపిస్తుంది కదా, ఈ పోస్ట్ నేమ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎందుకు సార్ మీరు పోస్ట్ నేమే చెప్తున్నారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో లాస్ట్ నేను ఖజానా జ్యువెలరీలో జాబ్స్ పడినాయి. సో దానికి సంబంధించిన యూఆర్ఎల్ మీకు చూపిస్తానండి. టైటిల్ ఏం పెట్టాను, యూఆర్ఎల్ ఏం పెట్టాను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైట్ ఉంది, దాని తర్వాత ఖజానా జ్యువెలరీ జాబ్స్, దాని తర్వాత టైటిల్ మాత్రం ఇది వేరేగా ఉంది. సో మన ఇక్కడ చూడండి టైటిల్లో లేదని చూడండి. సో మనకు లింక్ లో పర్మా లింక్ లో లేదు. సో మనకి ఇంతవరకు మాత్రం ఉంది. సో మోస్ట్ ఆఫ్ దిగా ఇది సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో. సో నేను అదే పెట్టాను పర్మా లింక్. సో దాని మీద ఎవరైతే సెర్చ్ చేస్తారో డిఫాల్ట్ గా నా సైట్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మిగతా టైటిల్ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో మీరు ఖచ్చితంగా పోస్ట్ నేమ్ కాన్నే సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ చేంజెస్ అని కంపల్సరీ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ. ప్రైవసీ పాలసీ అనేది మీరు ఎప్పుడైతే డొమైన్ హోస్టింగ్ కొనుక్కుంటారో ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుందండి. జస్ట్ మీరు అప్డేట్ చేస్తేనే ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. సో దానికి ఏం సమస్య ఏం లేదండి. సో ఇంతవరకు అర్థమైందండి? మళ్ళీ ఒకసారి చెప్పమంటారా సార్? ఎనీవన్? సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో జనరల్ సెట్టింగ్స్ లోకి వచ్చేసి జనరల్, మీ టైటిల్, మీ సైట్ నేము, టైటిల్ దేనికోసం ఉపయోగిస్తున్నారు, యూఆర్ఎల్, సో మీ ఈమెయిల్ ఐడి, అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి. సో అడ్మినిస్ట్రేషన్ పెట్టుకోండి ఎప్పుడు కూడా. సో మిగతా వచ్చేసి ఇంగ్లీషు, తర్వాత 530. సో సేవ్ అండ్ చేంజెస్. సో మిగతా ఏం పర్లేదండి మనకు. సో నెక్స్ట్ వచ్చేసి పర్మా లింక్. సింపుల్ గా చెప్పాలి, లాస్ట్ మన సెట్టింగ్ చేయాల్సింది పోస్ట్ నేమ్. సో మన సైట్ నేము, ఆ పోస్ట్ ఏ దానికి సంబంధించింది, ఆ పోస్ట్ పర్మా లింక్ అనేది షేర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సేవ్ అండ్ చేంజెస్. సో నెక్స్ట్ ఏంటి, ప్లగ్గిన్స్ అంటే ఏంటి? సో మనం ఎస్ఈఓ చేయాలంటే కొన్ని ప్లగ్గిన్స్ అవసరం. ఏంటి ఆ ప్లగ్గిన్స్ అంటే యోస్ట్ ఎస్ఈఓ, గూగుల్ అనలిటిక్స్ అండ్ గూగుల్ సైట్ కిట్, కాంటాక్ట్ పేజీ. సో ఎందుకు కాంటాక్ట్ పేజీ ఉపయోగిస్తారో ఒక్కొక్క ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసినప్పుడు నేను దాని గురించి చెప్తాను. సో ఇంకా మనకు కావాల్సినటువంటి ప్లగ్గిన్స్ అనేది మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి ప్లగ్గిన్స్ అన్ని. ఈ ప్లగ్గిన్స్ అన్ని కావాలండి. సో ఎస్ఈఓ చేయడానికి యోస్ట్ ఎస్ఈఓ, మిమ్మల్ని ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకునే కాంటాక్ట్ పేజీ కంపల్సరీ అవసరం. ప్రైవసీ పాలసీ, ఎప్పుడైతే మీరు డొమైన్ హోస్టింగ్ ఉంటారో ఆటోమేటిక్ గా ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ అవుతుంది. ఆల్ ఇన్ మైగ్రేషన్, విపి మైగ్రేషన్. ఇక్కడ చూడండి, ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపి మైగ్రేషన్. ఇది బ్యాకప్ కండి. సో మన ఫోన్ లో మన స్టోర్ ఎక్కువ అయ్యే, సో బ్యాకప్ చేసుకోవాలనుకుంటే సో ఇది బ్యాకప్ చేయడానికి ఉపయోగపడుతుంది. గూగుల్ సైట్ కిట్ అండ్ గూగుల్ సెర్చ్ కాలమ్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మన సైట్ ని గూగుల్ వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎర్నింగ్ కావాలంటే గూగుల్ సైట్ కిట్ అనేది ఉపయోగించుకోవడం అయితే చాలా బెటర్. సో సింపుల్ గా మనం చేసుకోవచ్చు. సో ఎలిమినేటర్ బిల్డర్, వెబ్సైట్ బిల్డర్, సూపర్ గా మనం డిజైన్ చేయాలనుకుంటే బేసిక్ గా కాకుండా అడ్వాన్స్ లో లెవెల్లో మనం సైట్ ని డెవలప్ చేయాలంటే ఎలిమినేటర్, వెబ్సైట్ బిల్డర్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది ప్లగ్గిన్స్. ఆ ప్లగ్గిన్ ఉపయోగించుకొని మనం ఎలా కావాలనుకుంటే ఆ సైట్ ని డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ వెబ్సైట్ లో షేర్ బటన్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనకు ఆ కంటెంట్ నచ్చి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ బటన్స్ అనేది ఆప్షన్స్ అని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ సిగ్నల్. వన్ సిగ్నల్ ఎందుకు ఉపయోగిస్తారంటే సో మనకు ఎక్కువగా ట్రాఫిక్ రావాలంటే ఇన్ కేసు మనం ఒక వెబ్సైట్ ని స్క్రోల్ చేస్తా అంటే సో మీకు పాపప్ విండో వస్తుంది. ఇక్కడ సరే వస్తుంది, ఒకసారి మీకు వెబ్సైట్ గమనించారా? పాపప్ విండో వస్తుంది. సార్ మీరు చూసారు ఎప్పుడన్నా పాపప్ విండో? ఆ పాపప్ విండో అనేది ఇక్కడ వన్ సిగ్నల్ అండి. సో వన్ సిగ్నల్ ఉపయోగిస్తారు. సో ఎలా ఇన్స్టాల్ చేయాలంటే చూపిస్తారండి. సో డాష్ బోర్డ్కి వస్తున్నాను. సో మీరు ప్లగ్గిన్స్ లోకి వచ్చేసి యాడ్ న్యూ. సార్ నోట్ చేసుకుంటారు సార్, ఇవన్నీ నోట్స్ ఏమి ఉండవు సార్, జస్ట్ మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లగ్గిన్స్ లోకి వచ్చి యాడ్ న్యూ అని ఉంటుంది. డాష్ బోర్డ్ లోకి వచ్చినాక తర్వాత యాడ్ న్యూ ఉంటుంది. సో ఇక్కడ పాపులర్ అండ్ ప్లగ్గిన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ప్లగ్గిన్స్ అన్ని వస్తాయి. సో కాంటాక్ట్ ఇన్ఫామ్,
సో మన site కి ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకున్నా లేదా మనం కాంటాక్ట్ అవ్వాలనే కానీ ఈ కాంటాక్ట్ ఫామ్ అనేది కంపల్సరీ అవసరం అండి. సో జస్ట్ క్లిక్ యాక్టివేట్. సో నెక్స్ట్ యాడ్ న్యూ పాపులర్ పోస్ట్. సో యోస్ట్ ఎస్ఈఓ మనం చేయడానికి. సో ఎస్ఈఓ అంటే ఏం లేదండి. సో మనం రాసిన పోస్ట్ ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ లో నా ఆర్టికల్ రాస్తాను. సో విజయవాడ ఇట్లా వరల్డ్ లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ అది చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రీమియం తీసుకున్న ఒకటే మనకు ఖచ్చితంగా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత 1 year తర్వాత ప్రీమియం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మీ సైట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే, ఇంకా చాలా మందికి వెళ్ళాలంటే 1 year తర్వాత ప్రీమియం వర్షన్ ఉంటుంది. ఆ ప్రీమియం పేమెంట్ చేసిన తర్వాత మీకు పూర్తిగా దీని మీద అంటే రైట్స్ వస్తాయి, సింపుల్ గా చెప్పాలంటే. సో జస్ట్ క్లిక్ యాక్టివేట్. సో యాక్టివేట్ అయిందండి. మీకు ప్లగిన్స్ అన్ని ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ యాడ్ న్యూ. సో క్లాసిక్ ఎడిటర్ అండి. క్లాసిక్ ఎడిటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లగిన్ నోట్ చేసుకోండి, అక్కడ నేను ఇవ్వలేదు. క్లాసిక్ ఎడిటర్ అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను ఎలా ఇంపార్టెంట్ చెప్తాను. సో నా పోస్ట్ ఇలా ఓపెన్ చేస్తే డిఫాల్ట్ గా ఇలా వస్తుందండి. క్లాసిక్ ఎడిటర్ ఉపయోగిస్తే డిఫాల్ట్ గా పోస్ట్ ఇలా వస్తుంది. డిఫాల్ట్ గా ఇలా వస్తుందండి. సో కంపల్సరీ ఇది ఇంపార్టెంట్. క్లాసిక్ ఎడిటర్ జస్ట్ క్లిక్ యాక్టివేట్. నెక్స్ట్ యాడ్ న్యూ. నెక్స్ట్ చాలా ఉన్నాయండి. ఆల్ ఇన్ మైగ్రేషన్. సో క్లిక్. ఈ ఆల్ ఇన్ మైగ్రేషన్ అనేది బ్యాకప్ కోసం అండి. ఒకేలా మన సైట్ లో అన్ని కంటెంట్స్ అనేవి ఇక్కడ ఉన్న కంటెంట్లు అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోయినా కూడా మన బ్యాకప్ తీసుకొని ఆ సంబంధించిన ఆర్టికల్స్ అన్ని మళ్ళీ తెచ్చుకోవచ్చు. జస్ట్ యాక్టివేట్. 3 million వాడుతున్నారు ఇప్పుడే. సైట్ మ్యాప్ కంపల్సరీ అవసరం అండి. సైట్ మ్యాప్ ఉంటేనే మీ గూగుల్లో ఇండెక్స్ అవుతాయి. సో సైట్ మ్యాప్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. XML సైట్ మ్యాప్. సో ఇప్పటికి 2 million వాడుతున్నారు. సో సైట్ మ్యాప్ అంటే ఏ లేదంటే, సో మీకు గూగుల్లో ఇండెక్స్ అవుతున్నాయి లేదా మీ పోస్ట్ రాసిన పోస్ట్ నేను చూపిస్తానండి. సైట్ మ్యాప్. సో jntujobat.com. ఇంతవరకు ఎన్ని పోస్టులు అయినాయి. సో ఇప్పటి వరకు నాకు 433 పోస్టులు అయినాయండి. నేను రాసిన ఆర్టికల్స్ అన్ని 433 పోస్ట్ ఆర్టికల్ అయ్యాయి. సో సబ్మిట్, గూగుల్ వాళ్ళు సబ్మిట్ చేసుకున్నారు. సో లాస్ట్ టైం చూడండి, ఫాస్ట్ టైం చూసుకోండి, నేను ఎటువంటి అప్డేట్ చేయలేదు. సో 24 hours లో చూద్దాం ఒకసారి. 24 hours లో ఏ ఆర్టికల్. సో ఫారెస్ట్ రిక్రూట్మెంట్ నేను సబ్మిట్ చేశాను లాస్ట్ 18 hours లో. సో ఈ సైట్ మ్యాప్ కోసం ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకోండి. XML సైట్ మ్యాప్. క్లిక్ యాక్టివేట్. మన సైట్ ని గూగుల్లో ర్యాంక్ అవ్వడానికి కూడా ఇది ఒక కారణం. సో ఎందుకు ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మీకు నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను. సో ఇంకా ఏ ప్లగిన్స్ ఉన్నాయి సార్ ఉమాశంకర్ గారు? ఇంకేమన్నా ప్లగిన్స్ ఉన్నాయా మిగిలినటి? సో మనం ఆల్మోస్ట్ చేసాము. సో ఎలిమినేటర్ కూడా మీకు కావాలంటే చేసుకోండి. సో మన సైట్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఎలిమినేటర్. సో నాకు ఇది అవసరం లేదు ఇప్పుడు. సో బిజినెస్ సైట్లకి అయితే ఎలిమినేటర్ అవసరము. సో నాకు అవసరం లేదు కాబట్టి నేను చేయడం లేదు. సో నెక్స్ట్ పాపప్. ఒక్క నిమిషం. గూగుల్ షేర్ బటన్స్ కూడా మనం పెట్టలేదు. సో యాక్టివేట్. సో యాక్టివేట్. జస్ట్ స్కిప్ అప్. సో అది యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి పాపప్ విండో. ప్లగిన్స్ యాడ్ న్యూ. సార్ అంత క్లియర్ గా చెప్తున్నా సార్, మీరు చేసుకోవడానికి చాలా క్లియర్ గా ఉండాలని.
ఐసి మనీష్ గారు నాకు చెప్పారు. సో క్లియర్ గా చెప్పండి, వాళ్ళకు జస్ట్ 5000 ఎర్న్ చేసుకున్నా చాలు ఒక ప్రాజెక్ట్ కి అని చెప్పారు. సో నెక్స్ట్ పాపప్ విండో జస్ట్ ఇన్స్టాల్ నౌ, జస్ట్ యాక్టివేట్. సో ప్లగ్గిన్స్ అన్ని అయిపోయినాయండి. ఇంకేమన్నా నేను కేసు నేను ఇన్స్టాల్ చేయండి, ఏమైనా ఉన్నాయంటే చెప్పండి, నేను ఇన్స్టాల్ చేస్తాను. సో ఇంకొకటి ఉందండి, గూగుల్ సైట్ కిట్. సో ఇది ఎప్పుడు చేయాలంటే, మీకు ఎప్పుడైతే సైట్ రెడీ అయ్యి కంటెంట్ రాసిన తర్వాత మీ ఆర్టికల్ ఎప్పుడైతే గూగుల్ వాళ్ళకి సబ్మిట్ చేస్తారో అప్పటి నుంచి ఈ గూగుల్ సైట్ కిట్ అనేది సో డిఫాల్ట్ గా పెట్టుకోండి. సో ఏం కాదు. గూగుల్ సైట్ కిట్ ఒక్క నిమిషం అండి. గూగుల్ సైట్ కిట్ జస్ట్ ఇన్స్టాల్ అవ్వాలి. సో మన అనలిటిక్స్ చెక్ చేసుకోవచ్చు, సర్చ్ కొనాలి చేసుకోవచ్చు, యాడ్సెన్స్ కూడా అప్రూవ్ చేసుకోవచ్చు. స్పీడ్ ఉంటుందండి. మన సైట్ ని మోస్ట్ ఆఫ్ ది అందరు కూడా మన మొబైల్ ఫోన్ లోనే యూజ్ చేస్తారు. చాలా మంది డెస్క్టాప్ లో అనేది తక్కువగా ఉపయోగిస్తారు అనమాట. సో దానికోసము సింపుల్ గా మన యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకోవాలన్నా కానీ ఈ గూగుల్ సైట్ కిట్ అనేది కంపల్సరీ అవసరం. సో అందుకోసం అండి. సో నేను ఇవి కూడా నా సైట్ లో ఉన్నాయి, మీకు చూపిస్తాను. జస్ట్ ఇన్స్టాల్ నౌ, జస్ట్ యాక్టివేట్. మీరు ఎప్పుడైతే ఆర్టికల్ రాసి సబ్మిట్ చేయాలనుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేయండి. సెటప్ అని కొడితే ఆటోమేటిక్ గా మీకు అయిపోతుంది. సో నేను చూపిస్తాను నా సైట్ లో ఏముండే. గూగుల్ సైట్ కిట్ ఉంది, డాష్ బోర్డ్ అండ్ గూగుల్ సెర్చ్ కాలమ్స్, యాడ్సెన్స్, అనలిటిక్స్, సెట్టింగ్స్. సో ప్లగ్గిన్స్ చూడండి, మీకు ప్లగ్గిన్స్ కూడా చూపిస్తాను. సో ఆల్ ఇన్ WP మైగ్రేషన్ ఉంది, సోషల్ మీడియా ఐకాన్స్ కూడా ఉన్నాయి, షేర్ బటన్ ఉంది, వన్ సిగ్నల్, పుషప్ కూడా ఉంది. సో మీకు ఏ ప్లగ్గిన్స్ చెప్పానో అవే నా సైట్ లో ఉన్నాయండి, లైవ్ సైట్ లో ఉన్నాయి. మీకు ఇక్కడ ఇంకా డూప్లికేట్, జస్ట్ ఫ్రీ వర్షన్ మాత్రమే. సో ఇంతవరకు అర్థమైనాయి సార్? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి, మళ్ళీ ఒకటి చేద్దాం. దీని తర్వాత అసైన్మెంట్లు ఉంటాయండి. సో ఇది బేసిక్ మాత్రమే. సో ఖచ్చితంగా ఈ ప్లగ్గిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి సైట్ కైనా కానీ. సో ఇన్ కేసు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కైనా సైట్లకైనా కానీ, హెల్త్ సైట్లకైనా కానీ, స్పోర్ట్స్ కానీ, సో మనలాంటి ఎడ్యుకేషన్ సైట్లకి కానీ ఈ ప్లగ్గిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది ప్లగ్గిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో అడగండి, చెప్తాను. క్లియర్ అయినాయి సార్? ఎస్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా మేడం, సార్? ప్రాక్టికల్ నాలెడ్జ్ సార్ ఇది. సార్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందండి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వెబ్సైట్ థీమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో అదొక్కటి మాత్రం చూద్దాం. నెక్స్ట్ దాని తర్వాత అసైన్మెంట్ ఇస్తానండి. అసైన్మెంట్ ఎలా చేయాలి అనేది కూడా ఇస్తాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నారు సార్? నోట్ చేశారా ఇవన్నీ? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటాయని చెప్పండి. సరే, స్టార్ట్ చేస్తున్నా అండి. సార్ డౌట్స్ ఉంటే అడగండి. ఉమాశంకర్ గారు డౌట్స్ లేవా? రాజేశ్వరి మేడం, హర్షిత మేడం? లేదు సార్, డౌట్ లేదు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాజేశ్వరి మేడం, ఉమాశంకర్ గారు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? 16 మెంబర్స్ ఉన్నారండి. డౌట్స్ ఉంటే ప్రతి క్లాస్ అడగండి, చెప్తాను. అసైన్మెంట్లు పూర్తి చేయాల్సింది. ఏమేమి డౌన్లోడ్ చేస్తారు ఒకసారి చూపించండి సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పదాల ద్వారా మనం సెర్చ్ చేస్తే వస్తాయి సార్, కానీ అందులో మీరు ఏం సెలెక్ట్ చేశారు అనేది తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అంటే చూసాము, తర్వాత మేము వేరే చేసాం అనుకోండి, అది వేరేది అయిపోతే మాకు ప్రాబ్లం అవుతుంది కదా. ఒకసారి అట్లా చూపించరా సార్? మెయిన్ గా మీకు స్క్రీన్ కనిపిస్తుందా? మోస్ట్ ఇంపార్టెంట్ ప్లగ్ఇన్స్ అనేది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవును. యోస్ట్ SEO అనేది కంపల్సరిగా ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. SEO చేయాలంటే ప్లగ్ఇన్ అవసరము. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫార్మ్, మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే వెబ్సైట్ వాళ్ళు, సో మీకు ఎవరైనా బ్యాక్ లింక్ ఇవ్వాలనే కానీ మీకు కాంటాక్ట్ ఫామ్ కంపల్సరీ అవసరం. ఇన్ కేస్ నేనే మీకు సైట్ ఉంది, సో మీ సైట్ నాకు నేను మీకు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకోండి, సో నాకు సంబంధించినటువంటి నాకు బిజినెస్ ఉంది, సో మీకు మీరు సైట్ రన్ చేస్తున్నారు, మీకు నెలకు వచ్చేసి 20,000 నుంచి లక్ష వరకు మీకు విజిటర్లు వస్తున్నారు. సో నేను ఏం చేస్తాను, సో నాకు ఒక యాడ్ ఉందండి, సో రన్ చేయండి అని మీకు కాంటాక్ట్ ఇన్ఫార్మ్ లో నేను మెయిల్ చేస్తాను. మీకు జస్ట్ ఆ కాంటాక్ట్ ఇన్ఫార్మ్ లో చెప్తాను. సో నాకు ఇది అయితే బెనిఫిట్ గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ పాలసీ, ఎటువంటి అటాకర్లు దూరకుండా, అంటే హ్యాకర్లు ఎవరు కూడా మనని ప్రైవసీ పాలసీలో ఇదే మనకు ప్రొటెక్ట్ చేస్తుంది ప్రైవసీ పాలసీ. నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ WP మైగ్రేషన్. సో మన సైట్ లో అన్ని కంటెంట్ లో డిస్ట్రాయ్ అయిపోయినా కానీ, సో ఇన్ కేస్ ఎర్రర్ వచ్చి అన్ని పోయినా కానీ ఇక్కడ బ్యాకప్ అనే ఒక బటన్ ఉంటుంది. సో ఆ బ్యాకప్ అంటే మనం ఫోన్ లో ఎలా బ్యాకప్ చేసుకుంటామో మన కాంటాక్ట్స్ ని, సో అలా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ సైట్ కిట్ బై గూగుల్. సో గూగుల్ సైట్ కిట్ లో మనము అనలిటిక్స్ చెక్ చేసుకోవచ్చు, గూగుల్ సెర్చ్ కోలన్ చెక్ చేసుకోవచ్చు, గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ కూడా పంపించచ్చు సార్. నెక్స్ట్ ఎలిమినేటర్ వెబ్సైట్ బిల్డర్. సో మన సైట్ ని నేను చేసే విధంగా కాకుండా మీరు అద్భుతంగా ఈ ఎలిమినేటర్ ఒక్కటి నేర్చుకున్నా కానీ సైట్ ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసి షేర్ బటన్స్. షేర్ బటన్స్ ఆల్రెడీ మీకు తెలుసు, సో ఎలా ఎందుకు ఉపయోగిస్తారో ఆ షేర్ బటన్స్ ఉపయోగపడతాయి. సో వన్ సిగ్నల్, ఎక్కువగా ట్రాఫిక్ రావాలంటే ఈ వన్ సిగ్నల్ అనేది ఉపయోగపడుతుంది సార్. ఎలా అంటే చూపిస్తాను. సో మనం ఏదైనా కానీ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలంటే, సో ఇక్కడ మీకు ప్లగ్ఇన్స్ వచ్చేసి యాడ్ న్యూ అని ఉంటుంది. యాడ్ న్యూ క్లిక్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది అందరూ కూడా వాడేది ప్లగ్ఇన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మీకు పాపులర్ ప్లగ్ఇన్స్ లో ఉంటాయండి. సో ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లేని ప్లగ్ఇన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నాకు ఇందాక కొన్ని ప్లగ్ఇన్స్ సార్ ఇక్కడ ఉండండి సార్, యోస్ట్ SEO. సో ఇది ఇక్కడ కనిపించకపోయినా కానీ ఇక్కడ సెర్చ్ చేసుకొని ఆ ప్లగ్ఇన్ మీకు ఇమిడియట్ గా కనిపిస్తుంది సార్. డాక్యుమెంట్ షేర్ చేస్తున్నారు, ఆ వర్డ్ ప్రెస్ ది షేర్ చేయట్లేదు. స్క్రీన్ షేర్ ఒక్క నిమిషం షేర్ అవ్వలేదా? ఓకే. సో ఇప్పుడు కనిపిస్తుంది సార్. సో మనకు మోస్ట్ ఆఫ్ ది మనకు పాపులర్ లోనే మనకు అన్ని ప్లగ్ఇన్స్ ఉంటాయి. సో కాంటాక్ట్ ఇన్ఫో ఉంది, యోస్ట్ SEO సంబంధించినట్టు ఉంది, క్లాసిక్ ఎడిటర్ ఉంది, వెబ్సైట్ బిల్డర్ ఉంది. సో మనకు అవసరానికి తగ్గట్టు ఈ ఎలిమినేటర్ ఉపయోగించుకోవాలి. సో అవసరం లేదన్నప్పుడు వదిలేసేయండి అది. సో ఆల్ ఇన్ మైగ్రేషన్ కూడా ఉంది మనకు. నెక్స్ట్ పాపప్ విండో గూగుల్ సైట్ కిట్ ఒక్కటి లేదు, జస్ట్ ఇక్కడ సెర్చ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ నవ్వు కొట్టే అనుకోండి, జస్ట్ ఇన్స్టాల్ వచ్చిన తర్వాత యాక్టివేట్ వస్తుంది. జస్ట్ యాక్టివేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అవి ఇన్స్టాల్ అయిపోతాయి. సో మీకు చూపిస్తాను ఇన్స్టాల్ ప్లగ్ ఇక్కడ ఇన్స్టాల్ అయినాయి అనుకో, జస్ట్ మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్స్ అని చూపిస్తారు. సో ఇక్కడ చూడండి, ఆల్ ఇన్ వన్ W మైగ్రేషన్ చేసాము, క్లాసిక్ ఎడిటర్ చేసాము, కాంటాక్ట్ ఇన్ఫో చేసాము, నెక్స్ట్ వచ్చి పాపప్ చేసాము, గూగుల్ సైట్ కిట్ పెట్టాము, గూగుల్ షేర్ బటన్స్ ఐకాన్స్ కూడా పెట్టాము, సైట్ మ్యాప్ చేసాము, యోస్ట్ SEO కూడా చేసాము. 1 year తర్వాత మీరు ఖచ్చితంగా యోస్ట్ ప్రీమియం అనేది కంపల్సరీ తీసుకోవాలి సార్. ఎవరైనా మీరైనా నేనైనా ఖచ్చితంగా తీసుకోవాలి. మిగతావన్నీ ఫ్రీనే సార్, మిగతా ప్లగ్ఇన్స్ అన్ని ఫ్రీనే, కానీ దీంతో లిమిటెడ్ మాత్రమే ఉంటుంది. 1 year వరకు మాత్రం మనకు పనిచేస్తుంది ఎక్కువగా. సో 1 year తర్వాత మనం ఇంకా అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళాలి, ప్రీమియం లో వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రీమియం తీసుకోండి. మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అయిపోయిన తర్వాత 1 year కండి, 1 year తర్వాత తీసుకోండి. అంతే, ఇన్ కేసు మనీ వస్తాయి కాబట్టి అందుకు చెప్తున్నానండి సార్. ఇంతవరకు జురాసిక్ నింజాలో చెప్పండి సార్. జురాసిక్ నింజాలో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత 7 days కి ఎక్స్పైర్ అయిన తర్వాత అదే పాస్వర్డ్ తో యూజ్ చేస్తే సేమ్ డేటా వస్తుందా సార్? మళ్ళీ రాదు సార్. 7 days ఆటోమేటిక్ గా మీ సైట్ మొత్తం కూడా క్రాష్ అయిపోతుంది, సో డిస్ట్రాయ్ అయిపోతుంది. సో సింపుల్ గా అంటే మీరు మళ్ళీ జురాసిక్ నింజాలోకి వెళ్ళి సో మీరు మళ్ళీ క్రియేట్ చేసుకుంటే. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ సార్? సార్ ప్రాక్టీస్ కోసమే మాత్రం 7 days మాత్రమే. సో మీకు 7 days మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో కంప్లీట్ గా నాకు కావాలంటే డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేయండి. సో నేను మీకు యాడ్ చేసి ఇస్తాను, డొమైన్ హోస్టింగ్ యాడ్ చేసి ఇస్తాను విత్ SSL సర్టిఫికేట్. ఎవరు కూడా హ్యాకర్స్ అంటే మీకు హ్యాకర్స్ నుంచి సపోర్ట్ కూడా ఇప్పిస్తాను. సో ఇక్కడ చూడండి లాక్ సింబల్ కనిపిస్తుంది సార్, మీకు లాక్ సింబల్
సార్ లాక్ సింబల్ కనిపిస్తుందా? ఎస్ సార్. సో ఇక్కడ చూడండి వ్యాలిడ్ అనేది చూడండి. సో ఇట్లా సెక్యూర్ ఉంటేనే ఆ వెబ్సైట్ లోకి హ్యాకర్స్ దూరరు. సో ఇన్ కేస్ ఆ సైట్ లోకి రాలేరు. ఆ లాక్ సింబలే మన SSL సర్టిఫికేట్ అండి. SSL సర్టిఫికేట్ ప్రైవసీ అని మనం ఇందాక చూసాం, డొమైన్ లో చూసాం. 230 ఎంతో ఉంది చూడండి పర్ ఇయర్ కి. సో ఆ రెండు వర్కౌట్ అవుతాయి ఇక్కడ. సో నా సైట్ కూడా చూపిస్తాను. నా సైట్ కూడా వ్యాలిడిటీ ఉంది చూడండి. సర్టిఫికేట్ SSL సర్టిఫికేట్ వ్యాలిడ్. ఇక్కడ ఇచ్చారు చూడండి. యువర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ప్రైవేట్ వెన్ యూ సెండ్ ది సైట్. చూడండి ఇలా ఉంటుందండి. సో ఇంతవరకు అర్థమైనాయి సార్? ఇంకా ఎవరికైనా అర్థం కాలేదు? సో మన సెక్షన్ అంతా ఇదే అండి. సో సింపుల్ గా వెళ్తాము. నెక్స్ట్ నుంచి మీరు అసైన్మెంట్ ఏం చేయాలి? సో మీరు ఏ టాపిక్ రాయాలనుకుంటున్నారో సార్ ఒకసారి రాసుకోండి. అసైన్మెంట్ నేను చెప్తున్నాను, సో నోట్ చేసుకోండి. మీరైతే ఏ టాపిక్ అయితే రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి కీవర్డ్స్ అన్ని ఒక 10 కీవర్డ్స్ తీసుకొని గూగుల్లో సెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వెబ్సైట్లు ఏ వస్తాయో అవన్నీ తీసుకుని రండి. ఆ ప్రతి ఒక్క కనీసం అంటే మాక్సిమం 5 సైట్లు తీసుకురావాలి సార్. సో మీకు రిలేటెడ్ గా పదాలు ఏవైతే ఉన్నాయో, మీ సంబంధించిన ఏ సైట్ అయితే ప్రారంభించాలనుకుంటున్నారో, స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అదే గూగుల్లో అడగండి. గూగుల్లో అడిగిన తర్వాత కొన్ని వెబ్సైట్లు వస్తాయి మీకు. సపోజ్ కి వెబ్సైట్లు వస్తాయి. ఆ వెబ్సైట్ తీసుకురండి. వాళ్ళు ఏ టైటిల్ వాడుతున్నారు, డిస్క్రిప్షన్ ఏది వాడుతున్నారు, థీమ్ ఏదైతే వాడుతున్నారు, సో అది ఎలా డిజైన్ చేయాలని నేను చెప్తాను. రేపు క్లాస్ సెక్షన్ లో నేను చెప్తాను. సార్ అర్థమైందా సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎస్ సార్, అండర్స్టూడ్. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదు సార్? మళ్ళీ చెప్తాను. కంపల్సరీ చేసిన తర్వాతనే సార్ నెక్స్ట్ క్లాస్కి వస్తాను. చేయకుంటే మీకు ప్రాజెక్టులు ఇవ్వరు సార్. మనీ సార్ కానీ లేదంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా చేయించుకోవాలని వచ్చినా కానీ, క్లయింట్ వచ్చినా కానీ మీరు చేయకుంటే, ప్రాక్టీస్ చేయకుంటే మీకు క్లయింట్స్ మీకు ఇన్ కేసు మనీ ఇవ్వరండి. సో ఇవి ఒక్కటి నేర్చుకున్నా కానీ, వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకున్నా కానీ 5 to 1 lakh వరకు మనం ఏం చేసుకోవచ్చు. సో ఆ సంబంధించిన వెబ్సైట్లు అనేది రేపు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆ వెబ్సైట్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూపిస్తాను, ఆ వెబ్సైట్ ఫాలో అవ్వండి. సో మీకు మీ ప్రాజెక్ట్ అనేది అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో నేను సపోజ్ కి నేను ఎడ్యుకేషన్ సైట్ ని బాగా ప్రిపేర్ చేసి ఇవ్వగలను. సో అంటే ఇన్ కేస్ చాలా అద్భుతంగా నేను ఆ సైట్ ని డిజైన్ చేసి ఇవ్వగలను. నేను కనీసం నేను ఆ సైట్ డిజైన్ చేసినందుకు 20 నుంచి 30K వరకు తీసుకుంటానండి ఒక్క సైట్ డిజైన్ చేసినందుకే. ఎడ్యుకేషన్ వెబ్సైట్. సో నా సైట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది న్యూస్ పేపర్ లో నేను తీసానండి. న్యూస్ పేపర్ థీమ్ వచ్చేసి 4000 రూపీస్ అండి. ఈ 4000 థీమ్ ఏదైతే ఉందో మీకు ఫ్రీగా ఇస్తాను అందరికి. సార్ కనిపిస్తుందా స్క్రీన్? ఇది ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రకాలటువంటి జాబ్స్ అన్ని వదులుతామండి దీంట్లో. సో యాడ్సెన్స్ కూడా అప్రూవల్ అయినాయి. చూడండి మీకు యాడ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఒక్క సైట్ మెయింటైన్ చేస్తున్నాం సార్ మేము, ఒక్క సైట్. సో మా దగ్గర స్టాఫ్ కొద్దిగా లిమిటెడ్ లో ఉంది. సో మీరందరూ కూడా యాడ్ అవుతే ఇలాంటి సైట్లు ఎన్నో చేస్తాను, మీతో వర్క్ చేస్తాను. జస్ట్ పార్ట్ టైం అండి, పార్ట్ టైం చేస్తున్నాను. నెలకు 10,000 నుంచి 20,000 సంపాదించవచ్చు పార్ట్ టైం. సో కొద్దిగా కష్టం. ఒక 1 year పోయింది అనుకోండి, ఖచ్చితంగా ఐటీ ఫీల్డ్ లో అటువంటి ఏదైతే మనీ అయితే ఉందో ఆ మనీ వస్తుంది. సాలరీలు ఏదైతే ఉన్నాయో ఆ మనీ వస్తాయి. ఐటీ ఫీల్డ్ లో ఎంత మనీ ఉన్నాయో ఆ మనీ వస్తాయి. సాలరీలు ఎంత వస్తాయో అంత వస్తాయండి మనం చేస్తే నాన్ స్టాప్ గా. అర్థమైందా సార్? అసైన్మెంట్ కూడా. సో అసైన్మెంట్ అనేది రేపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రేపు మార్నింగ్, రేపు ఆఫ్టర్నూన్ వస్తానే అసైన్మెంట్ అడుగుతానండి. ఎవరు రెడీ అంటే వాళ్ళు టైప్ మన చాట్ లో టైప్ చేస్తే నేను అవన్నీ విండోస్ అన్ని ఓపెన్ చేస్తాను. ఓకే సార్, వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఏ థీమ్ తీసుకున్నారు అనేది మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంతవరకు ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? మనకు 2 minutes ఉందండి ఇంకా. సార్ బ్లాగ్ కి సైట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? సార్ బ్లాగ్ అనేది గూగుల్ వాళ్ళది సార్. వర్డ్ ప్రెస్ వచ్చేసి వర్డ్ ప్రెస్ మంది కాదండి, కానీ మనం చేసుకోవచ్చు. గూగుల్ వాళ్ళది సపోజ్ అనుకోండి, బ్లాగ్ వచ్చేసి ఒక 1000 మంది 100 మంది ఆన్ ది స్పాట్ ఆ సైట్ లో ఉన్నారనుకోండి, ఆ సైట్ వర్క్ అవ్వదు. సింపుల్ గా చెప్తాను చూడండి. ఆ బ్లాగ్ ఆన్ ది స్పాట్ దాంట్లో 100 మంది ఆన్ ది స్పాట్ ఉన్నారనుకోండి. సపోజ్ కి 100 మంది ఇప్పుడే వచ్చారనుకోండి, ఒక్క సెకండ్ ముందు వచ్చారనుకోండి,
సో ఆన్ ది స్పాట్ ఆ సైట్ అనేది పనిచేయదు, ఆ బ్లాగ్ అనేది పనిచేయదు. అదే వర్డ్ ప్రెస్ సైట్ అయితే మీరు ఎంతైనా తీసుకురండి, 1,00,000 మంది తీసుకొస్తారు రోజుకి. నా సైట్ లో అయితే చూడొచ్చు, నా సైట్ లో ట్రాఫిక్ కూడా చూపిస్తానండి ఇప్పుడు. సో అనలిటిక్స్ ఓకే. సో నా సైట్ లో వచ్చేసి రోజుకి 20,000 నుంచి 1,00,000 మంది ఎంతమంది చూడొచ్చు అండి. 1,00,000 వరకు లిమిట్ నా సైట్ లో, 1,00,000 వరకు చూడొచ్చు అండి. నా సైట్ వచ్చేసి రియల్ టైం చూపిస్తాను ఓవర్వ్యూ. సో ఓవర్వ్యూ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ 5 మంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. ఏ ఆర్టికల్ చదువుతున్నారంటే ఏపీఎస్ఆర్టీసీ జాబ్ డ్రైవ్ ఒకటి చూస్తున్నారు. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ జాబ్స్ 9 వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఈ ఆర్టికల్ చదువుతున్నారు వాళ్ళు. సో ఎక్కడి నుంచి వచ్చారు? యూట్యూబ్ నుంచి 3 వచ్చారు. ట్రాఫిక్ సోర్స్ కూడా చూడొచ్చు అని. సో ఇవి గూగుల్ అనలిటిక్స్ టాపిక్స్ లో వస్తాయి. గూగుల్ ఇక్కడ చూడండి, యూట్యూబ్ నుంచి 3 వచ్చారు. దాని తర్వాత వచ్చేసి మనకు నన్ను నుంచి అంటే డైరెక్ట్ లింక్ తో నేను షేర్ చేస్తాను కాబట్టి సో దాంతో 2 వచ్చారు. సో సింపుల్ అండి ఇలా. సార్ మీటింగ్ ఎండ్ అయిపోయినా కానీ సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి. సార్ డౌట్ క్లియర్ అయిందా? Yes, sir. ఎనీ మోర్ డౌట్స్? సార్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు మనం